మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా, అందుకే సరైన స్థలం ఎంచుకోవాలి. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. 36 సంవత్సరాల్లో ఏం నేర్చుకున్నారు కౌశిక్ గారు? ఏం మారింది ఇండస్ట్రీలో? ఏం మారలేదండి. ఏమి మారలేదు. ఇండస్ట్రీ అలాగే ఉంది. ఓకే, మనం కరెక్ట్గా ఉండాలి అంతేనా? సింపుల్ అండి. నాకు తెలిసిన టెక్నిక్ ఒకటే, మన బిహేవియర్ బాగుండాలి, మనం మన పని చేసుకోవాలి, పక్కడ గురించి పట్టించుకోకూడదు. ఓకే, ఉంటాం ఇంకో 50 ఏళ్ళనే ఉంటాం, ఇంకో 50 ఏళ్ళైనా ఉంటాం. ఆ నమ్మకం ఉంది చూడండి, అందరికి రాదు అది. ఏమంటే మీకు చికెన్ ఇష్టం అండి, నాకు సాంబార్ ఇష్టం అండి. మీ చికెన్ గురించి నాకు ఎందుకు? నా సాంబార్ నేను తింటే అయిపోవాలా? మీరు లెగ్ పీస్ తింటున్నారా, ఏ పీస్ తింటున్నారా చూడకూడదు. నా అన్న నేను తిని వెళ్ళిపోవాలి, మీ చికెన్ మీరు తింటారు. అలా చేస్తే కనుక డెఫినెట్గా ఇంకొక 50 ఏళ్ళు గ్యారంటీ ఎవరన్నా సరే ఇండస్ట్రీలో. ఓకే, కౌశిక్ గారు, తెలుగు ఇండస్ట్రీ గురించి చాలా రూమర్స్ వింటూ ఉంటాం మనం బయట. అంటే తెలుగు ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ ఆఫర్స్ ఉంటాయి అని చెప్పేసి, సీరియల్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ బయట వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం, ఇదేమైనా ఎప్పుడైనా బాధేసిందా మీకు? అలా చాలాసార్లు బాధేసింది, దాని మీద పోరాటం చేశాను, అది ఆపుతానని గెలిచాను ప్రెసిడెంట్గా, అది ఆపడానికి ట్రై చేస్తున్నాను. అంటే ఇక్కడ అనకూడదు కానీ ప్రాబ్లం మన దగ్గరే ఉందండి. అవునా? ఓకే, అంటే మన తెలుగు వాళ్ళు ఫస్ట్ కొంచెం మోటివేట్ అయ్యి, లేదు ఇద్దరికన్నా ఒక సీరియల్కి ఎక్కువ ఉండకూడదు అని ఫిక్స్ అయితే ఆటోమేటిక్గా వాళ్ళని ఆపడం పెద్ద విషయం కాదండి. ఇక్కడ చాలా మంది అర్థం కాని విషయం ఏంటంటే, పరభాష వాళ్ళ మీద మనకేం కోపం లేదు. వాళ్ళు రావచ్చు, ఇక్కడ పని చేసుకోవచ్చు, ఇక్కడ సంపాదించుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు, సెటిల్ అయిపోవచ్చు. కాకపోతే అది సీరియల్కి ఇద్దరు మ్యాక్స్ ముగ్గురు అయితే బాగుంటుంది. కానీ ఒక తెలుగు సీరియల్ తీస్తూ ఇక్కడ తెలుగు సంప్రదాయాన్ని చూపిస్తూ, మన తెలుగు వాళ్ళకన్నా 7 బయట వాళ్ళు ఉంటే, మన ఇద్దరు మన వాళ్ళు ఉంటే ఇంక మనం ఏం చూపిస్తున్నాం అండి? అదొక బాధాకరమైన విషయం. పోరాడుతున్నారు, మీరు ఒక్కరే పోరాడితే అవ్వదు కదా అనేది. నేను ఒక్కడనే కాదండి, అందరూ మోటివేట్ అవ్వాలండి. అంటే తెలుగు వాళ్ళందరూ మోటివేట్ అయితే దీనికి ఏమి మనం ఓడబడక్కర్లేదు, రాళ్ళు ఇసిరేయక్కర్లేదు, అవేం చేయక్కర్లా. అందరం కలిసికట్టుగా ఒక వినమ్రంగా అడగాలి ఛానల్స్ని కానీ ప్రొడ్యూసర్స్ని కానీ. అది దాటితే అప్పుడు డెసిషన్ తీసుకోవాలి. బట్ నేనేమంటానంటేనండి, మనకు కావాల్సిందంటే మార్పు అండి. సింపుల్ అండి. ఇక్కడ ఏమైపోతుందంటే, మనకి ప్రాబ్లం ఏమైపోతుందంటేనండి, నేను గనక భయం ఉంటుంది ప్రతివాడికి, నేను గనక ఇప్పుడు కోఆపరేట్ చేస్తే నన్ను తీసేస్తారేమో, నాకు వేషం, అది గనక పోతేనే మనందరం బాగుంటాం. మనం కోఆపరేట్ చేయాలి. కోఆపరేట్ ఎప్పుడు అండి? ఇప్పుడు సింపుల్ అండి. ఇప్పుడు నేను ఇన్నేళ్ళు ఇండస్ట్రీలో ఉన్నాను, ఎందుకు ఇంకా ఉన్నానని చెప్పాను? నిర్మాత బాగుండాలని కోరుకుంటున్నాను కాబట్టి ఇంకా నేను పని చేస్తానండి. అలాగే మనం కూడా పక్క ఆర్టిస్ట్ బాగుండాలని కోరుకుంటే, అరే నాకు వచ్చిన అవకాశం ఇంకో మనిషికి రావట్లే కదా, పోనీ మనందరం కూడా చెబుదాం. ఫస్ట్ మెల్లగా చెప్పి చూద్దాం. సామధాన దండోపాయాలు ఫస్ట్ చెప్పి చూస్తాం. రానప్పుడు అందరం కలిసికట్టుగా ముందుకొచ్చి, ఇద్దరికంటే నాన్ తెలుగు ఒక సీరియల్ ఉంటే మేము పని చేయం, మేము పని చేయం ఆగిపోవాలండి. ఆ రోజు ఆగుతుందండి. ఆ రోజు వరకు తప్పదండి. ఇప్పుడు ఫస్ట్ మార్పు మనలో రావాలి. పక్కడ గురించి మనకి ఎందుకంటే ఆలోచన. ఇప్పుడు సింపుల్ అండి, ఓజీ సినిమా వచ్చింది పవన్ కళ్యాణ్ గారిది. ఈ మధ్యన ఒక మాట విన్నాను, బెంగళూరులో ఓజీ సినిమా రిలీజ్ అయిందండి. ఓజీ సినిమా టైటిల్ ఇంగ్లీష్ లో ఉంది, ఓజీ అని రాస్తుంది, తెలుగులో అలాగే ఉంది, అక్కడ అలాగే ఉంది, కింద ఓజాస్ గంభీర్ అని వస్తుంది కదా. వాళ్ళ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని కన్నడలో మారిస్తే రిలీజ్ చేయమన్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి స్టార్ కి, అక్కడ ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న మనిషిని వాళ్ళు ఆ సినిమాని మీరు కన్నడ లిపిలోనే పెడితేనే రిలీజ్ చేస్తా అంటే వాళ్ళు ఎంత స్థాయిలో యూనిటీ ఉంది. అదే కదా, అంత పెద్ద స్థాయి ఉన్న హీరో కూడా అవ్వలేదు. అంటే మనకంత అక్కలా, అంత స్థాయి వద్దు మనకి. మీరు కన్నడ సినిమాని రిలీజ్ చేసుకోండి, బట్ నేనేమంటానంటే అవకాశాలు ఇచ్చినప్పుడు కళాకారులకు ఇవ్వండి. తెలుగు వాళ్ళని ప్రిఫరెన్స్ ఇవ్వండి. మన దగ్గర చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారండి. ఇప్పుడు ఎలా అయితే అందరూ అంటారు కౌశిక్ చాలా మంచి ఆర్టిస్ట్, అలాగే నేను చెప్పగలను, చాలా మంది మంచి ఆర్టిస్ట్ ఉన్నారు మనకి. అవకాశాలు లేక మిగిలిపోయిన వాళ్ళు, నాలాగా ప్రాంప్టింగ్ లేకుండా చెప్పగలిగే వాళ్ళు, ప్రొడ్యూసర్ కోఆపరేట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. నేను 20 పేర్లు చెప్పగలను మీకు ఇప్పుడు, లేడీస్ జెంట్స్. బట్ వాళ్ళందరూ మిగిలిపోయారు. ఎందుకు? టైము. అంటే ఈ క్యారెక్టర్స్ అని మనం నాన్ తెలుగు వాళ్ళకి ఇవ్వడం వల్ల, అంటే మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు రావడం నాకు ఇబ్బంది లేదు, లిమిట్ లో వస్తే చాలు నాకు. 2-3 ఉంటే మ్యాక్స్ 3 అండి. సీరియల్కి 2 లేదా 3. మీరు ఒక సీరియల్లో 10 మంది ఆర్టిస్ట్ ఉంటే 9 మంది వాళ్ళే ఉంటే ఇక మనం ఎక్కడ భోజనం చేస్తాం? ఇదే నమ్ముకోవచ్చు, ఎక్కడ భోజనం చేస్తాం? ప్రాంతీయ భేదం వాళ్ళకు ఉండొచ్చు, మనకు ఉండొద్దా? మనాళ్ళు అంత గట్టిగా నిలబడలేరు. ఏమంటే ప్రాంతీయ భేదం కూడా పాయింట్ కదండి, ఇది క్రియేటివ్ ఫీల్డ్ అండి, ఎవరు ఎక్కడైనా చేసుకోవచ్చు. బట్ లిమిటేషన్ ఉండాలంటున్నాను. నన్ను ఎలా చేస్తారా బెంగళూరులో? ఇంకో ఆర్టిస్ట్ రానిస్తారా? మరే లేదు. గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. నన్ను రానివ్వండి, మా ఆర్టిస్టులు రానివ్వండి, బెంగళూరుకి మేము యాక్సెప్ట్ చేస్తాం. అక్కడి నుంచి మీరు మమ్మల్ని రానివ్వరు, మీరు వస్తే మేము ఒప్పేసుకోవాలి. అక్కడే ప్రాబ్లం నాకు. మీరు మమ్మల్ని రానివ్వండి, మీరు కన్నడకి మమ్మల్ని రానివ్వండి, మేము ఆర్టిస్ట్ అందరం కన్నడలో వెళ్తే కన్నడ సీరియల్ మేము పని మమ్మల్ని ఒప్పుకోండి.
అక్కడ టెక్నికల్ ప్రాబ్లం మళ్ళీ టెక్నికల్ ప్రాబ్లం ఉంది. అక్కడ వాళ్ళు సింగ్ సౌండ్లో పనిచేస్తారు, అంటే మైక్స్ పెట్టేసుకుని పనిచేస్తారు. ఓకే. మన దగ్గర ప్రాంప్టింగ్ అలవాటు 90% మందికి. నాలాగా ప్రాంప్టింగ్ లేకుండా యాక్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది. నేను, నీరజ్ గారు, మన భరణి గారు, శేఖర్, చంద్రశేఖర్, మేమందరం వితౌట్ ప్రాంప్టింగ్ యాక్ట్ చేస్తాం. అలా తక్కువ మంది ఉన్నాం. సో బట్ అక్కడ వాళ్ళ రూలే అది, వాళ్ళు వితౌట్ ప్రాంప్టింగ్ అందరూ యాక్ట్ చేస్తారు. కాబట్టి వాళ్ళకి మాతృభాష తెలిసి ఉండాలి. మనకి మన కన్నడ రాదు కాబట్టి అక్కడ మనం చేయలేం. ఈ టెక్నికల్ ప్రాబ్లం ఉంది. బట్ నేనేమంటానంటే దానికన్నా సొల్యూషన్ మీరు కనిపెట్టండి. మమ్మల్ని తీసుకెళ్ళి బెంగళూరులో యాక్ట్ చేయించండి, ఒకళ్ళనో ఇద్దరును. మీరు 7 వస్తున్నారు కదా, మమ్మల్ని ఇద్దరు తీసుకెళ్ళండి. నా లాజిక్ అదే. ఇప్పుడు ఏదైనా అండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటాం. అంతేగా, మీరు ఇవ్వండి, ఇచ్చిపుచ్చుకుందాం, మాకేం ప్రాబ్లం లేదు. కాకపోతే తెలుగు సీరియల్లో తెలుగు ఆర్టిస్ట్ పెట్టుకోకుండా మీరు తెలుగు సంప్రదాయాన్ని చూపిస్తూ 10 మందిలో 8 మందిని వాళ్ళకే ఇస్తే పని మనిషి క్యారెక్టర్కి, డ్రైవర్ క్యారెక్టర్కి మేమా? అది కాదు కదా. అంటే మీరు చూపించే తెలుగు కల్చర్ని, తెలుగు కల్చర్ని చూపిస్తున్నారు ఆడియన్స్కి. ఆడియన్స్ ఆ మాట ఫీల్ అవుతున్నారు. అరే వీళ్ళని చూస్తుంటే మాకు అసలు తెలుగు నేటివ్గా రావట్లేదు, నేటివిటీ పోతుందని మీరు ఫీల్ అవుతున్నప్పుడు మెయిన్ క్యారెక్టర్స్ పెట్టుకోండి. వాళ్ళని మీరు తీసుకురండి. ఆఫ్ఘనిస్తాన్ అనండి, పాకిస్తాన్ వెళ్ళండి, పాకిస్తాన్ తీసుకురండి, మాకు ఓకే. కానీ ఇద్దరే సీరియల్కి, ఆర్ ముగ్గురు మ్యాక్సిమం. మీరు ఇద్దరు కాకుండా ముగ్గురు కాకుండా 7 తీసుకొచ్చి ఓ డ్రైవరు, ఓ కాంపౌండర్, ఓ క్లీనర్, ఓ పని మనిషి మాకు ఇస్తే ఇంకా ఆడియన్స్ ఏం ఎంజాయ్ చేస్తారో మన సంస్కృతి ఎక్కడ చూపిస్తున్నాం. తెలుగు వాళ్ళకి మీరు ఇచ్చే వాల్యూ అదే. అంటే ఇది వేరేగా బయటకు వెళ్తుంది. వాళ్ళు ఏమంటున్నారు, కౌశిక్ నాన్ తెలుగు వాళ్ళని వద్దంటారు. నేను ఎప్పుడు వద్దనండి. నేనే బయటకు పనిచేస్తున్నాను మెడ్రాస్లో. నేను ఎందుకు వాళ్ళని వద్దంట? బేసిక్ కామన్ సెన్స్, ప్రాక్టీస్ వాట్ టు ప్రీచ్ అంట. నాకు రావడం ప్రాబ్లం కాదు, మీరు రండి, లిమిట్లో రండి. ఛాన్స్ కదా చెప్తున్నా, ప్రొడ్యూసర్ కదా చెప్తున్నా. తెచ్చుకోండి, 2 తెచ్చుకోండి, 3 తెచ్చుకోండి. సింపుల్ అండి. ప్రొడ్యూసర్లు ఏమంటారు, ఛానల్స్ ఒప్పుకోవట్లేదు అంటారు. ఛానల్స్ ఏమంటారు, ప్రొడ్యూసర్లు ఒప్పుకోవట్లేదు అంటారు. వీళ్ళిద్దరు ఆడుకుంటున్నారు. ఇక్కడ బలైపోయేవాడు అదే ఆర్టిస్టులకే బాధ అంతా. సో ఇందాక మీరు మాట్లాడుతూ ప్రొడక్షన్ వైపు మాత్రం అడిగేను అని అన్నారు. ఇప్పుడు డైరెక్షన్ కూడా వేసేసారు కాబట్టి ఇంకా వేరే డెఫినెట్ అయ్యాను. అదే ఎందుకని ప్రొడక్షన్ అంటే నాలాంటి వాడి మెంటాలిటీకి సెట్ అవుతుంది. అంటే నేనేంటంటే క్రియేటివ్ ఎక్స్పెక్ట్ చేస్తా. అంటే నేను ఎవరిని బ్లేమ్ చేయట్లా. ఇప్పుడు సిచ్యువేషన్ అలా ఉంది. ఇప్పుడు సీరియల్కి ఈపీ ఉంటాడు, ఈపీ లొకేషన్కి వస్తాడు. వాళ్ళ షెడ్యూల్కి మనకి షూటింగ్లు 2nd, 4th, 1st, 3rd షూటింగ్లు అవుతాయండి. ఆ షెడ్యూల్ 60 సీన్లు ఓకే చేయాలి. వాళ్ళ సిచ్యువేషన్ బట్టి 20 సీన్లే ఓకే చేస్తారు. ఇంకా 10 సీన్లు రావు. ఈలోపు ఆర్టిస్టులు డేట్లు పోతాయి. నాకు ఈ టెన్షన్ ఎవడపడతారండి. నేను గట్టిగా మాట్లాడితే కోపాలు వస్తాయి. నేనేమో ఆగే టైప్ కాదు. అందుకని మనకి వద్దన్నప్పుడు వద్దు. నొప్పింపక నొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు కౌశిక్. సుమతి కాదు, కౌశిక్. ఎందుకంటే ప్రాక్టికల్ తెలుసండి, జరిగేది అది అన్ని ఛానల్స్లో. ఇప్పుడు అంటే అది వాళ్ళ తప్పు కూడా కాదండి. వాళ్ళకు 14 సీరియల్స్ అవుతుంటే ఐపీఎల్ అందరూ కూర్చుని డిస్కస్ చేసి టీఆర్పీ ఇష్యూ ఉంది. ఇప్పుడు టీఆర్పీ వాళ్ళందరూ కూర్చుని వాళ్ళు దానిలో వాళ్ళు దాన్ని ఒక యుద్ధంలో చేస్తారు ఆ మీటింగ్లో. సో అవన్నీ ఓకే. ప్రొడ్యూసర్ దాకా సీన్లు వచ్చేప్పటికీ ఆ షెడ్యూల్ 20 సీన్లు కానీ రావట్లా. ప్రొడ్యూసర్కి ఏంటి, మా ఆర్టిస్ట్ డేట్స్ అన్ని బ్లాక్ అయి ఉంటాయి. నా డేట్ మళ్ళీ దొరకదు 3rd వీక్ దాటితే. బట్ వాడికి నా డేట్ కావాలి, మళ్ళీ అడుక్కోవాలి. ఇవన్నీ ఎవరు పడతారండి. అందుకే సైలెంట్గా వచ్చామో, పని చేసామో, డబ్బులు తీసుకున్నామో, బయలుదేరాము. అంతేనా? బెస్ట్. కానీ సీరియల్ యాక్టర్స్కి మోస్ట్ ఆఫ్ ది టైం సినిమాల్లో అవకాశాలు ఉండవు. ఎందుకని? అది మన దౌర్భాగ్యం అండి. దౌర్భాగ్యం అంతే, ఏం లేదు, దౌర్భాగ్యం. మనకు ట్యాగ్ అన్నమాట. కౌశిక్ అంటే ఒక స్టాంప్ వేస్తారు, టీవీ ఆర్టిస్ట్ అని. నేను ఆర్టిస్ట్ అండి, టీవీ ఆర్టిస్ట్ని కాదు, ఆర్టిస్ట్. ఇది చాలాసార్లు చెప్పాను. థియేటర్ చేసేవాడికి, సినిమా చేసేవాడికి, టీవీ చేసేవాడికి తేడా ఏంటంటే పర్ఫార్మెన్స్ లెవెల్స్ మారుతాయి. థియేటర్ అంటే ఎక్కువ యాక్ట్ చేయాలి, ఎందుకంటే 100 కుర్చీలో కూర్చోవాడికి నా పర్ఫార్మెన్స్ కనిపించాలి కాబట్టి. టీవీ అంటే ఇంకొంచెం తగ్గిస్తా, ఇంట్లో ఉంటాం, దగ్గరగా ఉంటాం కాబట్టి. సినిమా అంటే ఇంకా తగ్గించాలి, పెద్ద స్క్రీన్ కాబట్టి. ఒక షాకు నేను తక్కువ చేస్తాను సినిమాకి, ఇంకొంచెం ఎక్కువ టీవీకి చేస్తాను. నాటికి ఎక్కువ చేయాలి, ఇంకా చివరిలో కూడా కనిపించగా నా యాక్షన్. అంతే తేడా అండి. బట్ మన వాళ్ళ దౌర్భాగ్యం ఏంటంటే ఆ కౌశిక్ గారు టీవీ ఆర్టిస్ట్, ఇంకో డ్రామా ఆర్టిస్ట్ బాబు. టీవీ థియేటర్ కాదు, ఆర్టిస్ట్ ఇక్కడ. అది మన దౌర్భాగ్యం అంతే. ఆ పాయింట్ ఇప్పటిదాకా పోదండి. మన తెలుగు వాళ్ళం మంది చాలా విశాల హృదయం అండి. మన వైశాల్యం ఫిల్మ్ సిటీ అంత ఉంది మంది. సో మనం అందరం తీసుకుంటాం, మనం మాత్రం మన వాళ్ళని దాకం, మన వాళ్ళని మాత్రం ఎంకరేజ్ చేయం. మనం మాత్రం మన ప్లేట్లో మొత్తం ఉంటాయి, మనం తినం పక్కడికి పెడతాం కాజా అన్ని. 36 సంవత్సరాల తర్వాత కూడా ఏ ఒక్క దగ్గర భయపడిన సిచ్యువేషనే లేదు. మీరు ఏది అనిపిస్తే అది మాట్లాడడం, చెప్పడం నాకు అవసరం లేదండి. నేను నన్ను నమ్ముకొచ్చాను, నా టాలెంట్ నమ్ముకొచ్చాను, నా బిహేవియర్ కరెక్ట్గా ఉంది, చాలా నాకు వస్తాయి వేషాలు. నేను ఎగ్జాంపుల్ చెప్తాను.